share and subscribe to Vishwasam.in. కాలం కొన్నిసార్లు గుండె పగిలేంత గాయాలు చేస్తుంది. ఎందుకిలా, అసలెందుకిలా అని ప్రశ్నలా వెంటాడేలా కనిపిస్తుంది. టీమిండియా ఫుల్ టైమ్ కెప్టెన్ రోహిత్ శర్మను చూస్తే ఇలాగే అనిపిస్తోంది. వరల్డ్ కప్ ఫైనల్ హార్ట్ బ్రేక్ ని మరిచిపోకముందే ఇప్పుడు ముంబై ఇండియన్స్ కి కొత్త కెప్టెన్ వచ్చాడు. అసలేం జరిగింది, రోహిత్ శర్మకే ఎందుకిలా అని ప్రశ్నిస్తున్న అభిమానులకు సమాధానాన్ని చెప్పేదెవరు? అసలు వాస్తవం ఏంటో చూద్దాం రండి. రోహిత్ శర్మ అభిమానులకే కాదు, సగటు క్రికెట్ అభిమానులకు కూడా మింగుడు పడని ముంబై ఇండియన్స్ నిర్ణయం. రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు. ఈ నిర్ణయం వెనక ఏం జరిగింది? ముంబై ఇండియన్స్ కెప్టెన్ ను మార్చడం హఠాత్తుగా జరిగిన పరిణామం కాదు. హార్దిక్ ను వాపస్ తీసుకొచ్చి కెప్టెన్ ను చేయడం వెనుక చాలా రోజుల వర్కౌట్ ఉంది. ఇందులో రెండు కోణాలున్నాయి. ముంబై కన్నా కంపోజ్డ్ గా కనిపిస్తున్న గుజరాత్ ను దెబ్బ కొట్టడం మొదటి కోణమైతే, భవిష్యత్తులో ఎక్కువ కాలం ఆడే కెప్టెన్ ను తీసుకోవడం రెండోది. వరుసగా 2 సార్లు జట్టును ఫైనల్ కు చేర్చిన పాండ్యా, లీడర్ గా ఐపీఎల్ లో హాట్ పొటాటో అయిపోయిన హార్దిక్ పాండ్యా. అందుకే ముంబై మళ్లీ తెచ్చుకుంది. తెచ్చే ముందే రోహిత్ తో మాట్లాడింది. మరీ ముఖ్యంగా కెప్టెన్సీ విషయం చెప్పి కన్విన్స్ చేసిన తరువాతే నిర్ణయం తీసుకుంది. నువ్వు ఆడాలనుకున్నంత కాలం ఆడొచ్చు, సచిన్ కి ఇచ్చినట్టుగానే అంతకంటే ఎక్కువ ఫ్రీడమే ఉంటుందని భరోసా. త్వరలో క్రికెట్ నుంచి తప్పుకునేందుకు మానసికంగా సిద్ధమవుతున్న రోహిత్. ప్రపంచ కప్ ముందు నుంచి రోహిత్ ఆటలో ఆలోచనలో మార్పు వచ్చింది. సెల్ఫ్లెస్ గా ఆడటం, టీం కోసం అవసరమైతే ఏదైనా చేయడం అలవాటు చేసుకున్నాడు. పైగా ఇది ఎలాగూ చివరి వరల్డ్ కప్ అనే ఆలోచన క్లారిటీతో బరిలోకి దిగాడు. కానీ కాలం కలిసి రాలేదు. ఫైనల్లో దెబ్బ పడింది. రోహిత్ కూతురు చెప్పినట్టు నెల రోజుల్లో కూడా తేరుకోలేకపోయాడు. ఇక ఎంత కాలం నడిస్తే అంతకాలం అనే మైండ్ సెట్ కి వచ్చినట్టు అర్థమవుతోంది. రోహిత్ శర్మ ఫిట్నెస్ అద్భుతం, అసలు ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదు అని ఈ మధ్య బీసీసీఐ చేస్తున్న కవరప్ చూస్తే ఆయన ఫిట్నెస్ కూడా అంతంత మాత్రంగానే ఉందని అర్థమవుతోంది. అందుకే ఇవన్నీ కలగలిసి ఇప్పుడు రోహిత్ పోయి హార్దిక్ వచ్చాడు అని అర్థమవుతోంది. అందరికీ ధోనీకి కలిసొచ్చినట్టు కాలం అనుకూలిస్తుందా? చెన్నైకి ముంబైకి తేడా కూడా అదేనా? చెన్నై అంటే సినిమా వేరు. ఆ జట్టులో యాజమాన్యంలో ధోనీ కూడా భాగస్వామి. అందుకే 42 ఏళ్లు వచ్చినా ధోనీ ఆడుతున్నాడు. సింగిల్ గా కూడా తీయకుండా ధోనీ క్రీజ్ లో నిలబడి చూసినా చప్పట్లు కొట్టేంత ఫాలోయింగ్ అదనపు అడ్వాంటేజ్. పైగా చెన్నైలా ముంబై ఆలోచించదు. ఎందుకంటే రిలయన్స్ పక్కా వ్యాపార సంస్థ. రోహిత్ ని ఓ ఆటగాడి లాగానే చూస్తుంది. 5 ట్రోఫీలు గెలిపించాడని, మరో ఛాంపియన్స్ లీగ్ కూడా ఇచ్చాడని, ఆ రికార్డు బహుశా ఎప్పటికీ పదిలంగా ఉంటుందని లెక్కలో పెట్టుకోదు. గతం అయిపోయింది, రేపటి కోసం ఆలోచన ముఖ్యం అని మాత్రమే అనుకుంటుంది. ఆ విషయం అర్థం చేసుకున్నాడు కాబట్టే రోహిత్ దారి ఇచ్చేశాడు. బహుశా ఇలాంటి పరిణామాలు హిట్ మ్యాన్ అభిమానులకు దెబ్బ మీద దెబ్బలాగా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ జీవితం అంటే ఇంతే, క్రికెట్ అనే ఆట కూడా అంతే. కొన్నిసార్లు మన ఎమోషన్స్ తో కూడా ఆట ఆడుకుంటుంది. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. లైక్, షేర్ and subscribe to Vishwasam.in.